బృందావనం ఆనందం, శాంతితో నిండిన పవిత్ర ప్రదేశం. పసివాడైన కృష్ణుడు తన స్నేహితులతో యమునా తీరాన ఆటలాడుతున్నాడు. ఆ ప్రశాంతతను కానీ ఒక్కసారిగా విషవాయువు చుట్టేసింది. యమునా నది నల్లగా మారింది. దానిలో నుంచి పొగలు, విషవాసనలు లేచాయి. గ్రామం భయంతో వణికిపోయింది. జంతువులు నీటి దగ్గర రావడమే భయపడ్డాయి. ఆ సమయంలో నది లోతుల్లో నుంచి ఒక భయంకర గర్జన. 6 తలలతో కాలేయ సర్పుడు పైకి లేచాడు. నీటి తరంగాలు ఆకాశాన్ని తాకాయి. కాని చిన్న కృష్ణుడు మాత్రం నిశ్శబ్దంగా చిరునవ్వు చిందిస్తూ యమున వైపు నడిచాడు. ఈ నది పవిత్రం కావాలి అన్నట్టుగా కృష్ణుడు నీటిలో అడుగుపెట్టాడు. కాలేయుడు ఉగ్రంగా దాడి చేశాడు. నీరు ఎరుపుగా మారింది. ఆకాశం గర్జించింది. కాని కృష్ణుడు భయపడలేదు. తన దివ్య శక్తితో ఎగిరి కాలేయుడు తలలపై నాట్యం ప్రారంభించాడు. ఆ దివ్యనాట్యం ఆ 6 తలల మీద ప్రతి అడుగుతో చెడు అణిగిపోయింది. విషం శాంతమై యమున కాంతితో నిండిపోయింది. అణిగిపోయిన ఆ కాలేయుడు క్షమాపణ కోరాడు. దయచేయి గోపాల అని తల వంచాడు. కృష్ణుడు చిరునవ్వు చిందించి దయతో అన్నాడు, నీకు శాపం తొలగింది. ఇక్కడ నీరు మళ్ళీ పవిత్రమైంది. కాలేయుడు తన భార్యలతో కలిసి నదిని విడిచి వెళ్ళిపోయాడు. యమున మళ్ళీ నీలిరంగులో మెరిసింది. గ్రామస్తులు హర్షధ్వానాలు చేశారు. గోపాలబాలు జై కృష్ణ అంటూ చప్పట్లు కొట్టారు. కృష్ణుడు నీటి మీద నిలబడి వంశీ ఊదాడు. ఆ స్వరం ఆకాశాన్ని, భూమిని తాకింది. దివ్యకాంతి మధ్యలో కృష్ణుడు చిరునవ్వుతో కనుమరుగయ్యాడు. శాంతి తిరిగొచ్చింది. చెడు అంతమైంది. ఇదే కాలేయ మర్దనం, దివ్య విజయం, శాశ్వత శాంతి.